హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వెయిన్ టారో. ఇవాళ రీడింగ్ ఏంటంటే, మీ ఫీలింగ్స్ అండ్ మీ పర్సనల్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయనేది చూద్దాము. ఫస్ట్ మీ ఫీలింగ్స్ అయితే చూద్దాము. ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ ఫీలింగ్స్ తెలియచేయండి. ప్రజెంట్ కరెంట్ ఫీలింగ్స్ తెలియచేయండి. ఎవరైతే ఈ రీడింగ్కి అట్రాక్ట్ అవుతున్నారో వాళ్ళ గురించి, వాళ్ళ ఎనర్జీస్ అనేది తెలియచేయండి. వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ పర్సన్ గురించి అయితే తెలియచేయండి. ఈ కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీరు ఎవరి గురించి అయితే అనుకుంటున్నారో వాళ్ళ గురించి అయితే మనసులో తలుచుకోండి. మీ ఫీలింగ్స్ ప్రజెంట్ ఎలా ఉన్నాయి అనేది అయితే చూద్దాము. అలాగే ఈ రీడింగ్ కి అట్రాక్ట్ అవుతున్నట్లుగా ఒక లైక్ అయితే ఇచ్చి రీడింగ్ అనేది కంటిన్యూ చేయండి. మీ ఎనర్జీస్ అనేది తీసుకుంటుంది ఈ రీడింగ్ అనేది. ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, వీళ్ళ ఫీలింగ్స్ తెలియచేయండి. ప్లీజ్ యూనివర్స్. Bottom of the deck, 7 of Cups. మీరైతే మీ పర్సన్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. ఏదైతే మీ రిలేషన్ లో ఎండ్ అయిపోయింది, ఇక ఈ సంబంధం, ఈ రిలేషన్ కట్ అయింది, ఇంకా రారు అనుకుంటున్న మీరు వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు. చుట్టూ ఉన్న వాళ్ళ మాటలు అయితే, వాళ్ళ మాటలు మైండ్‌కి తీసుకోలేకపోతున్నారు. మీరు ఎవరిని దూరం చేసుకున్నారో వాళ్ళ వల్ల మీ చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గర గూడా మీరు మాటలైతే పడుతున్నారు. మిమ్మల్ని చాలా చిన్న చూపుగా అనేది మాట్లాడుతున్నారు. మీ చుట్టూ ఉన్న వాళ్ళైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మీరు మీ పర్సన్‌ని కోల్పోయిన ఫీలింగ్ ఉంది. అలాగే చుట్టూ ఉన్న వాళ్ళ ఇన్‌ఫ్లుయెన్సెస్ కూడా మీ మీదైతే ఉంటున్నాయి. అవన్నీ మైండ్‌కి తీసుకొని మీరు కూడా డిప్రెషన్స్‌లో ఉంటున్నారు. బాధపడుతున్నారు. ఎలాగైనా కలవాలి అనే ఫీలింగ్ అయితే మీకు ఉంది. మీ పర్సన్ రావాలి అనే ఫీలింగ్ అయితే ఉంది. మీరు గూడా ఆహ్, కోరుకుంటున్నారు. చాలా బలంగా అయితే కోరుకుంటున్నారు. మీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్‌లో కూడా ఉండొచ్చు. మీరు ఎదురు చూస్తున్నారు వాళ్ళ కోసము. మీరు వాళ్ళకి ఎలాంటి మెసేజ్ ఇవ్వలేక, మీరు మాట్లాడలేక, ప్రేమ ఉన్నా మాట్లాడలేకుండా మిమ్మల్ని మీరైతే మోసం చేసుకుంటున్నారు. కలవాలి అనే ఫీలింగ్ అయితే మీకైతే ఉంది. ఫోన్ ఆర్ మెసేజ్ చేయాలి అనేదైతే ఉంది. మీ పర్సన్ కోసము. వాళ్ళ కోసమైతే మీరు ఎదురు చూస్తున్నారు. ఎదురు చూస్తున్నారు. వాళ్ళు మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్‌లో పెట్టిన విషయం అయితే గుర్తుకు వస్తుంది. అలా గుర్తుకు రావడంతో మళ్ళా బాధపడతారు. మిమ్మల్ని మోసం చేసిన ఫీలింగ్ కూడా ఉంది. మీ పర్సన్ ఏదైతే మిమ్మల్ని నమ్మించి మోసం చేశారో అవన్నీ కూడా గుర్తుకు తెచ్చుకుంటారు. బాధపడతారు. వాళ్ళు మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్‌లో పెట్టిన విషయము గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ప్రెజెంట్ ఇలా అయితే ఫీల్ అవుతున్నారు. వస్తారా? రారా? అనే ఎదురు చూపులైతే మీకు చాలా ఉన్నాయన్నమాట మీ పర్సన్ కోసము. హ్మ్. మీకు అన్‌కండిషనల్‌గా లవ్ అనేది ఉంది మీ పర్సన్ అంటే. మీరు వాళ్ళ కోసమైతే ఎదురు చూస్తున్నారు బాగానే. ఎప్పుడెప్పుడు వస్తారా అనే ఆలోచన అయితే మీకుంది. ఎంతమంది ఉన్నా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు. వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ ఎమోషన్స్ అనేది మీరు ఆ ఎమోషన్స్ అనేది మనసులో పెట్టుకొని బాగా చెప్పాలంటే కృంగిపోతున్నారు. కలుస్తామా? కలవమా? అనే ఫీలింగ్ అయితే మీలో ఉంటుంది. ఇక రాశులైతే చెప్తాను. వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి అయితే ఉన్నారు.
కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి కూడా ఉన్నారు. మేషరాశి, సింహరాశి, ధను రాశి, ధనుసు రాశి ఉన్నారు. వీళ్ళైతే తక్కువ కనిపిస్తున్నారు. మిథునం, తుల, కుంభరాశి కూడా తక్కువ కనిపిస్తున్నారు. ఈ రాశుల వాళ్ళైతే ఉన్నారు. మీరైతే మీ పర్సన్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. అలాగే ఒక సైడు మీ రిలేషన్ అంటే మీ రిలేషన్ కూలిపోయి మీరు బాధపడుతూ ఉంటే, చుట్టూ ఉన్న వాళ్ళ ఇన్‌ఫ్లుయెన్సెస్ కూడా మీ మీద పడి, అది మైండ్‌కి తీసుకోలేక మీరు చెప్పాలంటే డిప్రెషన్స్‌లో ఉంటున్నారు. ఆహ్, అది ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చండి. మీ పర్సన్ కోసం మీరు ఎదురు చూస్తున్నారు. మీ ఇంట్లో వాళ్ళు గావచ్చు, ఎవరైనా గావచ్చు, మీ మీద ఎక్కువ అజమాయిషి అనేది ఎక్కువైపోయిందన్నమాట. వాళ్ళ దబాయింపులనేది ఎక్కువైపోయింది. అది గూడా మీరు మైండ్‌కి తీసుకోలేకపోతున్నారు. అలా అని మీ పర్సన్‌ని మీరు మర్చిపోలేకపోతున్నారు. ఎప్పుడు కలుస్తామా అనే ఫీలింగ్ అయితే మీకుంది. ఇక మీ డేట్ ఆఫ్ బర్త్ నంబర్ 7, నంబర్ 9, నంబర్ 6, నంబర్ 3, నంబర్ 8, నంబర్ 13, నంబర్ 18, నంబర్ 1, 7 నంబర్ ఎక్కువ కనిపిస్తున్నారు. 9 నంబర్, 7 నంబర్ అయితే ఎక్కువ కనిపిస్తున్నారు. నంబర్ 5, నంబర్ 2, నంబర్ 6, నంబర్ 16 ఈ నంబర్స్ అయితే ఉన్నాయి మీ డేట్ ఆఫ్ బర్త్. తర్వాతొచ్చేసి మీ నేమ్ ఫస్ట్ లెటర్. ఎస్ లెటర్, కే లెటర్, టీ లెటర్, ఆర్ లెటర్, డి లెటర్, ఎం లెటర్, సి లెటర్, ఏ లెటర్, పి లెటర్, డబ్ల్యూ లెటర్. ఈ లెటర్స్ అయితే కనిపిస్తున్నాయి. మీరేమో మీ పర్సన్ కోసమైతే ఎదురు చూస్తున్నారు. మీ మనసు చాలా అలజడిగా ఉంది. చుట్టూ ఉన్న వాళ్ళ ఆ మాటలనేది మీరు భరించలేక మీరు గూడా కలుద్దామా? వాళ్ళని దూరం చేసుకొని మీరు మానసికంగా ఒక పక్క బాధపడుతున్నారు. అలాగే చుట్టూ ఉన్న వాళ్ళ గురించి గూడా ఆలోచిస్తూ అవన్నీ కూడా మైండ్‌కి తీసుకోలేక మళ్ళా కలవాలి అనే ఫీలింగ్ అయితే ఉంది. మీకు మీ పర్సన్ అంటే చాలా ఇష్టము. చాలా ఇష్టపడుతున్నారు. కానీ ప్రెజెంట్ అయితే ఎలా ఉన్నారు అనంటే బయట పెట్టలేకపోతున్నారు. ఎందుకు బయట పెట్టలేకపోతున్నారు అనంటే వాళ్ళు హ్మ్, మిమ్మల్ని లెక్క చేస్తారో, చెయ్యరో అనే ఫీలింగ్ అయితే మీలో ఉంది. మీరు వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు. కానీ మిమ్మల్ని దూరం చేసుకున్న వాళ్ళేమో వాళ్ళు మిమ్మల్ని మీరు పోయి మాట్లాడితే వాళ్ళు కలుస్తారా? హ్యాపీగా ఉంటారా? వాళ్ళు దూరం పెడతారు. మిమ్మల్ని పట్టించుకోలేదు అనే ఫీలింగ్ అయితే మీలో ఉంది. హ్మ్. వాళ్ళకి కలవాలన్న ఆలోచన లేదు అనేదైతే మీ మనసులో ఉంది. వాళ్ళు కొంచెం ప్రాక్టికాలిటీ ఉన్నవాళ్ళు. మిమ్మల్ని లెక్క చెయ్యరు. వాళ్ళు చెప్పిందే జరగాలి. వాళ్ళనుకున్నదే వాళ్ళు చేస్తారన్నమాట. హ్మ్. అలా ఉన్నారు. సో, మీకిష్టమున్నా కానీ, ఇష్టమున్నా మీరు ఏం చేయలేకపోతున్నారు. ఆహ్, వాళ్ళుంటున్న పొజిషన్ చూసి మీరు సైలెంట్ అయిపోతున్నారు. మీ మనసులోనే దాచుకుంటున్నారు. ఎదురు చూస్తున్నారు ఒక పక్క. మీ ఇష్టాన్ని మీరు చంపుకోలేకపోతున్నారు. రీయూనియన్ అవుతుందా? అవ్వదా? మేము మళ్ళా ముందులాగా హ్యాపీగా ఉంటామా? అనే ఫీలింగ్ అయితే మీలో ఉంటుంది. కలుస్తామా? కలవమా? అనే ఫీలింగ్ అయితే ఉంది. మేమెప్పుడు కలుస్తాము అనే బాధైతే మీలో ఉంది. మీ ఇష్టాన్ని మీరు చంపుకోలేకపోతున్నారు.
వాళ్ళు చూస్తే ఏమో వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు. వాళ్ళింక లెక్క చేయరు అనేది మీ మనసులో ఉందన్నమాట. వాళ్ళు మీరున్నా లేకపోయినా మేము హ్యాపీగా ఉండగలము అనేదైతే కొంతమందిలో ఉంది మీ పర్సన్‌లో. సో, మీరు ఆ విధంగా బాధపడుతున్నారు. మీకు చాలా ఇష్టము. ఎప్పుడెప్పుడు కలుద్దామా అన్న ఆలోచనైతే మీకుంది. ఎదురు చూస్తున్నారు. అనుకున్నప్పుడు చాలా అలజడితో ఇంక నేను ఆగలేను, చెప్పేద్దాము అన్నంత ఆలోచనైతే వస్తుంది. కానీ మళ్ళా సైలెంట్ అయిపోతారు. మళ్ళా సైలెంట్ అవ్వడం. ఎందుకంటే వాళ్ళలా ఉన్నారు కాబట్టి, వాళ్ళు లెక్క చేస్తారా? చెయ్యరా? మనము ఇచ్చే ప్రేమని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? చెయ్యరా? అనే ఫీలింగయితే మీలో ఉంది. అలా అని మీరు మర్చిపోలేకను ఉన్నారు. ఎదురు చూస్తున్నారు. రీయూనియన్ కోసమయితే ఎదురు చూస్తున్నారు మీరు. కానీ మీలో కొంతమందికి రీయూనియన్ అయితే ఉంది. రీయూనియన్ అయితే జరుగుతుంది. ఇలా అయితే ఉంది. మీ ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నాయి. మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయనేది చూద్దాము. ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? వీళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళు? వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి? ప్రెజెంట్ ఎలా ఆలోచిస్తున్నారు? వాళ్ళ మనసులో ఏముంది? చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్, వీళ్ళకు దూరమైన పర్సన్, వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? వాళ్ళు లోన్లీగా ఉంటున్నారు. చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్, వాళ్ళ ఫీలింగ్స్ తెలియచేయండి ప్లీజ్ యూనివర్స్. బాటమ్ ఆఫ్ ద డెక్, నైట్ ఆఫ్ వాండ్స్. వీళ్ళకి మీరు కావాలి. వాళ్ళకి రీయూనియన్ కావాలనైతే ఉంది. వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు మీకోసం. చాలా చాలా ఎదురు చూస్తున్నారు మీ పర్సన్. రీయూనియన్ కావాలనేదైతే వాళ్ళకి చాలా ఉంది మనసులో. చూడండి కమ్యూనికేషన్ కావాలనైతే ఉంది. మళ్ళా మేము కలవాలి, హ్యాపీగా ఉండాలి అనేదైతే వాళ్ళ మనసులో ఉంది. మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు వాళ్ళు కూడా. ఇష్టం. మీరెలా ఇష్టపడుతున్నారో వాళ్ళకు కూడా అలానే ఇష్టం ఉంది. ఫీలింగ్స్ షేర్ చేసుకోవాలి అనుకుంటున్నారు మళ్ళా వచ్చి. మీకెంత ఇష్టం ఉందో వాళ్ళకు కూడా అదే విధంగా ఇష్టం ఉంది. పాస్ట్‌లో మీరు చూపించిన ప్రేమ అనేది గుర్తుంది. కాకపోతే వాళ్ళు పాస్ట్‌లో మిమ్మల్ని కాదనుకొని వెళ్లారు కదా! అదైతే మనసులో పెట్టుకొని బాధపడుతున్నారన్నమాట. మీ నుంచి దూరం అవ్వడం కూడా అంటే వాళ్ళు అయిష్టంగానే దూరమయ్యారు. ఇష్టంతో దూరం అవ్వలేదు. ఎందుకనంటే ఒక పక్క ఎమోషనల్ ఉంది. మీ నుంచి దూరం అవ్వాలి అంటే. కాకపోతే వాళ్ళకున్న పరిస్థితులు, తన చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల మిమ్మల్నయితే దూరం చేసుకోవాల్సొచ్చింది. మీకు ఈక్వల్‌గా న్యాయం చేయలేక పోయారు అనే ఫీలింగ్ అయితే ఉంది. మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ 5, నెంబర్ 2, 5 నెంబర్, 2 నెంబర్ ఎక్కువ కనిపిస్తుంది. నెంబర్ 10, నెంబర్ 4, నెంబర్ 6, నైన్ నెంబర్, 8 నెంబర్, 7 నెంబర్. ఈ నెంబర్స్ అయితే కనిపిస్తున్నాయి. లెటర్స్ విషయానికొస్తే సి లెటర్, పి లెటర్, కే లెటర్,
ఎల్ లెటర్, ఎస్ లెటర్, హెచ్ లెటర్, టీ లెటర్, ఈ లెటర్. ఈ లెటర్స్ అయితే ఉన్నాయి. ఈ పర్సన్ లెటర్స్ అయితే ఇవి. వాళ్ళకు కూడా మీరెలా మీ మనసులో కలవాలి అనే ఫీలింగ్ అయితే ఉందో, వాళ్ళకు కూడా కలవాలి అనే ఫీలింగ్ అయితే ఉంది, రావాలి అనేది అయితే ఉంది. వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. కానీ వాళ్ళు కుటుంబం కోసం, కుటుంబం కావచ్చు, తనకున్న పరిస్థితులు కావచ్చు, అందువల్ల మిమ్మల్ని దూరం చేసుకోవాల్సి వచ్చింది అనేది అయితే వాళ్ళకి మనసులో ఉంది. కానీ వీళ్ళు బయట పెట్టుకోలేకపోతున్నారు. బయట పెట్టాలి, కావాలి రిలేషన్ అయితే అని ఉంటుంది. కానీ కుటుంబానికి ఇచ్చినంత వాల్యూ, అది కుటుంబం కావచ్చు, థర్డ్ పర్సన్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళకి ఇచ్చినంత వాల్యూ మీకు ఇవ్వలేకపోతున్నారు. ఆ ఇవ్వలేకపోయాను అనే ఫీలింగ్ అయితే వాళ్ళలోనూ ఉంది. మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టాను అనే ఫీలింగ్ అయితే బాగా ఉంది. మీరు ఫోన్ చేసినప్పుడు, మెసేజ్ చేసినప్పుడు మీకు రిప్లై ఇవ్వకపోవడము, మిమ్మల్ని బాధ పెట్టాను, మిమ్మల్ని ఏడిపించాను, మీరు మాట్లాడుతూ ఉన్నా నేను సమాధానం చెప్పలేదు, అది నా ఫ్యామిలీ కోసమేను అనే ఫీలింగ్ అయితే వాళ్ళకుంది. వాళ్ళు మెల్లమెల్లగా ఇది పరిస్థితులు చక్కబడతాయి అనేదైతే వాళ్ళ మనసులో ఉంది. ఈ రిలేషన్ మెల్లమెల్లగా చక్కబెట్టుకోవాలి అనే ఫీలింగ్ అయితే వాళ్ళకు ఉంది. ఫీలింగ్స్ వాళ్ళకు ఉన్నాయి. ఫీలింగ్స్ ఉన్నా కానీ బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. ఎందుకు అంటే తనను తాను మోసం చేసుకుంటున్నారు మీ పర్సన్. కలవాలనే ఫీలింగ్స్ అయితే ఉన్నాయి. వీళ్ళకి మీకు వాళ్ళకి అడ్డుగా ఎవరైనా ఒక ఫ్యామిలీలో మెంబర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు అడ్డుగా ఉన్నారు. వాళ్ళ గురించి కూడా మీ పర్సన్ తనకు తాను మోసం చేసుకుంటున్నారు. మిమ్మల్ని కలవలేకపోవడము. ఒక ఒక సైడ్ ఏమో మీ నుంచి దూరం అవ్వడానికి మీ మీ ఇద్దరి రిలేషన్ మధ్యలో ఉన్న ప్రాబ్లమ్స్ కావచ్చు, లేదా తను ఏదో బిజినెస్ లో ప్రాబ్లం అయి ఉండొచ్చు. సో అందుకనే మీకు దూరం అయ్యారు. అలా దూరం అయితే అవ్వడం జరిగింది. దాని గురించి కూడా వాళ్ళకు బాధ అనేది ఉంది. మిమ్మల్ని అయితే మర్చిపోలేకుండా ఉన్నారు. కలవాలనే ఫీలింగ్ అయితే ఉంది. కానీ వీళ్ళు బయట పెట్టుకోలేరు. ప్రేమ ఉన్నా వీళ్ళు బయట పెట్టుకోలేరు. వీళ్ళుంటున్న మీ పర్సన్ మంచి అథారిటీ జాబ్ అనేది చేస్తూ ఉండొచ్చు. వీళ్ళు చుట్టూ ఉన్న వాళ్ళ గురించి మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. వాళ్ళైతే ఇలా ఆలోచిస్తున్నారన్నమాట. నేను చుట్టూ ఉన్న వాళ్ళ కోసము మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తున్నాను అనే ఫీలింగ్ అయితే వాళ్ళకి ఉంది. ఇష్టమున్నా పూర్తిగా మీకు ఫుల్‌ఫిల్ చేయలేకపోతున్నాను అనే ఫీలింగ్ వాళ్ళలో ఉంది. కావాలనే మీ పర్సన్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అయితే చేస్తున్నారు. ఇష్టమున్నా కానీ. అది పరిస్థితులు. తన చుట్టూ ఉన్న పరిస్థితులు. ఇలా అయితే ఉన్నారు. ఇలా ఉంటున్నారు. అందుకనే మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెడుతున్నారట. వాళ్ళకి కలవాలని అయితే ఉంది. తనకు తాను మోసం చేసుకుంటున్నాను అనే ఫీలింగ్ అయితే వాళ్ళలో ఉంది. ఇలా అయితే ఉంది. మీకు రీయూనియన్ ఎప్పుడుంటుంది అనేదైతే చూద్దాం. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది తప్పకుండా నాకు కామెంట్స్ తెలియచేయండి. మీకు ఏ పాయింట్స్ రిజనేట్ అయితే అవి మాత్రమే తీసుకోండి. ప్లీజ్ యూనివర్స్, చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ తోటి ఎప్పుడు రియూనియన్ ఉంది, చూస్తున్న మా వ్యూవర్స్ కి వాళ్ళ పర్సన్ తో రియూనియన్ ఎప్పుడు ఉంది. ప్లీజ్ యూనివర్స్, వీళ్ళకి వాళ్ళకి ఎప్పుడు రియూనియన్ ఉంది. లాంగ్ లైఫ్ రిలేషన్ అయితే కోరుకుంటున్నారు వాళ్ళు. సారీ అండి, సారీ. లాంగ్ లైఫ్ రిలేషన్ అయితే కోరుకుంటున్నారన్నమాట. ప్లీజ్ యూనివర్స్, ఎప్పుడు వీళ్ళకి రియూనియన్ అనేది ఉండొచ్చు ప్లీజ్ తెలియచేయండి.
కోరుకుంటున్నారు. కొంతమందికి 7 వీక్స్ పట్టొచ్చు. 7 మంత్స్ పట్టొచ్చు. ఎందుకంటే తనకు తాను మోసం చేసుకున్నట్లు ఫీల్ అవుతున్నారు. నేను మోసం చేశాను అనే ఫీలింగ్ వాళ్ళలో ఉంది. హ్మ్. ఈ ఎండ్ చేయాలా? లేదంటే నేను కలవాలా? అనే ఫీలింగ్‌లో ఉన్నారు మీ పర్సన్ అయితే. హ్మ్. ఇది ఎవరికి రెజొనేట్ అవుతుందో నాకైతే తెలీదు కానీ, ఈ రోజు మెసేజ్ అయితే ఇలా వస్తుంది. ఒక పక్క మీరంటే అట్రాక్షను, ప్యాషను, హ్మ్. లవ్ ఉంది. అన్నీ ఉన్నాయి. అలజడిగా ఉంది మనసు. కానీ నేను కమిట్మెంట్ ఇవ్వగలనా? నా వల్ల అవుతుందా? కలవాలి అనే ఫీలింగ్ ఉన్నా గానీ, అవుతుందా అనేదైతే ఉంది. ఇది కలుస్తామా? మేము మళ్ళా మా రిలేషన్ కట్ అవుతుందా ఇంతటితో అనే ఫీలింగ్ అయితే ఉంది. హ్మ్. ఎండ్ చేయాలా? నిలుపుకోవాలా? అనే ఫీలింగ్ అయితే ఉంది. ఎందుకు ఉంది అనంటే పాస్ట్‌లో మీకు లాంగ్ లైఫ్ రిలేషన్ ఇస్తాను, తోడుంటాను అని చెప్పి మీకు మోసం చేశారు గదా! ఆ మోసం గురించే వీళ్ళు బాధపడుతున్నారనమాట. కలవాలనే ఫీలింగ్ అయితే ఉంది. ఆ మోసం గురించే బాధపడుతున్నారు. ప్లీజ్ సిల్వర్ ఇంకొక మెసేజ్ ఇవ్వండి. ఎప్పుడు కలుస్తారు? రీయూనియన్ ఎప్పుడు? చూడండి. ఏదైతే జరిగిపోయిందో అదే మనసులో పెట్టుకొని ఫీల్ అవుతున్నారు తప్ప, వీళ్ళకి రావాలి, గ్రోత్ కావాలనైతే కోరుకుంటున్నారు. ఆ జరిగినవైతే గుర్తుకు తెచ్చుకుంటున్నారు. కొంతమందికైతే 15 మంత్స్ కూడా పట్టొచ్చు. 15 వీక్స్ పట్టొచ్చు. 16 మంత్స్ పట్టొచ్చు. 16 వీక్స్ పట్టొచ్చు. ఇలా అయితే ఉన్నాయి. కొంతమందికి 7 వీక్స్, 7 మంత్స్ అయితే పట్టొచ్చు. మీ లక్ బావుంటే 7 డేస్ కూడా పట్టొచ్చండి. కాకపోతే ఇక్కడ అంత పాజిటివ్‌గా రాలేదు. సో, నేను అందుకనే ఇలా చెప్పాల్సొస్తుంది. ఇవాళ రీడింగ్ అయితే ఇది. ఇలా ఉంది ఈ ఎనర్జీస్ అయితే. ఇదే అండి ఇవాళ రీడింగ్ అయితే. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నంబర్ ఇస్తాను. ఆ నంబర్‌కనేది కాంటాక్ట్ అవ్వండి. అలాగే ఎవరైనా మన ఛానెల్‌ని కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. పర్సనల్ రీడింగ్ వచ్చి పెయిడ్ రీడింగ్ అండి. ఇదే అండి ఇవాళ రీడింగ్ అయితే. తప్పకుండా మీకు ఎంతవరకు రెజొనేట్ అయింది, మీ లైఫ్‌లో ఇలానే జరుగుతుందా అనేదైతే నాకు మెసేజ్ చేయండి. ఓకేనా? ఓకే అండి. బాయ్. మరో రీడింగ్‌తో మీ ముందుంటాను.